నమస్తే, వెల్కమ్ టు SS9 న్యూస్. ముందుగా హెడ్లైన్స్. శాంతి భద్రతలపై అసెంబ్లీలో శ్వేతపత్రం విడుదల చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు మొత్తం 5 అంశాలుగా శ్వేతపత్రాన్ని విభజించామని వెల్లడి. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని శాంతి భద్రతల్ని కాపాడామని వ్యాఖ్య. గన్నవరం ఎయిర్పోర్టు అభివృద్ధి పనులు వేగవంతం చేయాలని లోక్సభలో కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడిని కోరిన ఎంపీ వల్లభనేని బాలశౌరి. దీనిపై సానుకూలంగా స్పందించిన మంత్రి రామ్మోహన్ నాయుడు త్వరితగతిన పెండింగ్ పనులు పూర్తి చేస్తామని వెల్లడి. ఢిల్లీలో మాజీ సీఎం జగన్ చేపట్టిన నిరసనపై స్పందించిన హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత. నిజంగా బాధితులు అంతా వైసీపీ వాళ్లే అయితే వారి కుటుంబాలను జగన్ ఎందుకు పరామర్శించలేదని నిలదీత. విజయవాడ మున్సిపల్ కమిషనర్ గా పదవి బాధ్యతలు చేపట్టిన ధ్యానచంద్ర. పలువురు అధికారులు శుభాకాంక్షలు తెలిపిన వైనం విజయవాడ అభివృద్ధి కోసం, నగర సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని వెల్లడి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శాంతి భద్రతలపై అసెంబ్లీలో శ్వేతపత్రం విడుదల చేశారు. మొత్తం 5 అంశాలుగా శ్వేతపత్రాన్ని విభజించామని తెలిపారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని శాంతి భద్రతల్ని కాపాడామని సీఎం చంద్రబాబు సోదాహరణగా వివరించారు. వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో దయనీయంగా మారిన శాంతి భద్రతలపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురువారం అసెంబ్లీలో శ్వేతపత్రం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మొత్తం 5 అంశాలుగా శ్వేతపత్రాన్ని విభజించామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ పోలీసులు శాంతి భద్రతల్ని చాలా చక్కగా మెయింటైన్ చేశారని తెలిపారు. గతంలో రాయలసీమలో ఫ్యాక్షనిజాన్ని కంట్రోల్ చేశామని చెప్పారు. సీమలో ఫ్యాక్షనిజం లేకుండా చేయాలని చూశామని, ఆ క్రమంలో చివరకు తమ పార్టీ సీనియర్ ఎమ్మెల్యేలు 2 అరెస్టు చేసిన తర్వాత మిగిలిన వారిని అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. తద్వారా రాయలసీమలో ఫ్యాక్షనిజం లేకుండా చేశామని సీఎం చంద్రబాబు గుర్తు చేశారు. అలాగే హైదరాబాద్ లో మత ఘర్షణలకి ఉక్కుపాదంతో అణచివేశామని తెలిపారు. దీంతో మత సామరస్యానికి వేదికగా హైదరాబాద్ ను నిలిపామని ఆయన పేర్కొన్నారు. అంతేకాకుండా వామపక్ష తీవ్రవాదాన్ని గ్రే హౌండ్స్ ద్వారా అదుపులోకి తీసుకున్నట్లు తెలియజేశారు. ఈ రాష్ట్రంలో ఎక్కడైనా రౌడీజం కనిపిస్తే దానిని సైతం ఉక్కుపాదంతో అణచివేశామని తెలిపారు. గ్రామాలకే పరిమితమైన ఫ్యాక్షనిజం తర్వాత రాజకీయాలు కూడా ఉపయోగించుకుని ఎక్కడికక్కడ నియోజకవర్గాల్లో కూడా ఫ్యాక్షన్ నియోజకవర్గాలుగా తయారు చేసే పరిస్థితికి వచ్చారు. అందుకనే మీరు చూస్తే రాయలసీమలో ఫ్యాక్షనిజం లేకుండా చేయాలని ఒక దృఢ సంకల్పంతో ముందుకు పోయాం. ఈరోజు ఈ హౌస్ ద్వారా రాష్ట్ర ప్రజానికాన్ని గుర్తు చేస్తున్నా, మా ఎమ్మెల్యేలని సీనియర్ నాయకుల్ని 2 అరెస్ట్ చేసిన తర్వాత మిగిలిన వాళ్ళని కూడా అరెస్ట్ చేసి రాయలసీమలో ఈరోజు ఫ్యాక్షనిజం లేకుండా పోయిందంటే దానికి కారణం తెలుగుదేశం పార్టీ అనే విషయం అందరూ. దానివల్ల అధ్యక్ష ఈరోజు ఆ ప్రాంతంలో ఎక్కువ అభివృద్ధి జరిగే అవకాశం వస్తుంది. భవిష్యత్తులో ఇంకా ఎక్కువ అభివృద్ధి జరిగే అవకాశం ఉంటుంది. రెండవ దిశ ఇంకో పక్కన మీరు చూస్తే హైదరాబాద్ అందరికి ఒక ఐడియా ఉంది. 6 నెలలు కర్ఫ్యూ ఉండే నగరం హైదరాబాద్. ఆ రోజు ఒక్కొక్కసారి కర్ఫ్యూ 20 రోజులు 30 రోజులు నిత్యావసర వస్తువులు కూడా దొరకకుండా కర్ఫ్యూ పెట్టిన పరిస్థితులు ఉన్నాయి. అలాంటి నగరంలో మత ఘర్షణల పైన చాలా క్లియర్గా గన్నవరం ఎయిర్పోర్టు అభివృద్ధి పనుల్ని వేగవంతం చేయాలని లోక్సభలో కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడును మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి కోరారు. దీనిపై మంత్రి రామ్మోహన్ నాయుడు సానుకూలంగా స్పందించారు. త్వరితగతిన పెండింగ్ పనులు పూర్తి చేస్తామని అన్నారు. అదేవిధంగా గన్నవరం ఎయిర్పోర్టు నుంచి సింగపూర్, థాయిలాండ్, శ్రీలంకకు విదేశాలకు వెళ్లేలా విమాన సర్వీసులు విజయవాడ నుంచి వారణాసి, కలకత్తా, తిరుపతికి నూతన సర్వీసులను ఢిల్లీ, వైజాగ్ కనెక్టివిటీ ఫ్లైట్ సర్వీసుల్ని తీసుకుని రావాల్సిన అవసరం ఉందని ఎంపీ బాలశౌరి కేంద్ర మంత్రి రామ్మోహన్ ను కోరారు. Advisory Committee. I have visited and reviewed the ongoing development works at the airport many occasions. These works were started 2019 and they were supposed to be completed by 2022. But till today, there is no major usable progress. Sir, what is the reason behind the delay? And since Honorable Minister is from my state, he understands the importance of this airport. It is our capital city's airport, that is Amravati, which is the new capital of AP. Okay, Manimantri. Therefore, supplementary this airport is important for us. Sir, my question is, what is the new deadline for completion of this project? And how does this minister make sure that this time all the proposed works will be completed before the set deadlines? Speaker sir, I totally agree with what the Honourable Member of Parliament has raised here.
that this was work which was started in March 2020, June 2020, sir. And the overall estimated cost of the project was 611 crores. And there has been subsequent delay which was observed because of the COVID that has happened, and also because like the member has mentioned, I also come from the state, sir. It is the capital airport that we have, but for the last few years there have been other external factors also in the state which has hampered the progress of this, especially due to the availability of sand and other materials in the state, sir. But right now we are ensuring that it is going to be completed on time. I've taken it up as a top priority, and the new deadline that we have fixed is June 2025, sir, for this project. सप्लीमेंट्री पूछना है Yes, sir. जी शॉर्ट में Sir, at the outset, let me also thank Honorable Minister as soon as he took. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఏపీ హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత చురకలు అంటించారు. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలంటూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేతృత్వంలో ఢిల్లీలో నిరసన కార్యక్రమం చేయడంపై ఆమె స్పందించారు. నిజంగా బాధితులు అంతా వైసీపీ వాళ్లే అయితే వారి కుటుంబాలను జగన్ ఎందుకు పరామర్శించలేదని సూటిగా ప్రశ్నించారు. ఏపీలో శాంతి భద్రతలు క్షీణించాయని, కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు రాజకీయాలు చేస్తుందని, రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలంటూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేతృత్వంలో ఢిల్లీలో నిరసన కార్యక్రమం చేయడంపై అధికార పక్ష నేతలు తీవ్ర స్థాయిలో విమర్శిస్తున్నారు. బుధవారం ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద వైసీపీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టిన విషయం తెలిసిందే. ఈ ఆందోళనకు ఇండియా కూటమిలోని పలు పార్టీల నేతలు సంఘీభావం తెలియజేశారు. దీనిపై ఏపీ హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత స్పందించారు. జై జగన్ అనలేదని పల్నాడులో బీసీ నాయకుడు చంద్రయ్యను హత్య చేయడం, డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని హత్య చేసి శవాన్ని ఎమ్మెల్సీ అనంతబాబు డోర్ డెలివరీ చేయడం వంటి దారుణాలను ఫోటో ఎగ్జిబిషన్ గా పెడితే సగం ఢిల్లీ సరిపోదని వంగలపూడి అనిత వ్యాఖ్యానించారు. కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి 36 రాజకీయ హత్యలు జరిగాయని అంటున్న జగన్ వాటి వివరాలు అందించాలని కోరారు. నిజంగా బాధితులు అంతా వైసీపీ వాళ్లే అయితే వారి కుటుంబాలను జగన్ ఎందుకు పరామర్శించలేదని ప్రశ్నించారు. కనీసం వారి కుటుంబాలకు ఆర్థిక సాయం కూడా ఎందుకు చేయలేదని అడిగారు. వినుకొండలో గంజాయి మత్తులో జరిగిన హత్యకు రాజకీయ రంగు పులిమి ఆయన లబ్ధి పొందాలని చూస్తున్నారని హోంమంత్రి విమర్శించారు. గంజా లాస్ట్ 5 years లో కూడా కంప్లీట్ గా వదిలేశారు అధ్యక్ష. ఎంత దారుణంగా వదిలేశారంటే అంటే ఈ ఇష్యూ ఇక్కడ కూడా ప్రస్తావించాలి కాబట్టి చెప్తున్నా. ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి ఇంతకు ముందు ఒక పవర్ ఉండేది అధ్యక్ష. గాంజాని డిస్ట్రాయ్ చేయడానికి కానీ గాంజా మొక్కల్ని ధ్వంసం చేయడానికి కాల్చడానికి వాళ్ళకి ఒక సిస్టమ్ ఉండేది అధ్యక్ష. దీన్ని ఎప్పుడైతే సెబ్కి ఇచ్చారో ఈ ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి వాళ్ళకి కూడా అటువంటి పరిస్థితి ఏమీ లేదు. ఈ సెబ్ కూడా ఓవరాల్గా ఒక గంజా మీదే కాకుండా ఓవరాల్ మనకి మైన్స్ మీద, శాండ్ మీద, లిక్కర్ మీద వీళ్ళు ప్రత్యేకమైన దృష్టి పెట్టడం, గంజాయిని పక్కన పెట్టడం జరిగింది అధ్యక్ష. దాని పర్యవేక్షణలో భాగంగా గంజాయి అన్నది ఎవరో ఎక్కడో ఈ యూనివర్సిటీ పిల్లలు, పెద్ద పెద్ద పిల్లలు, తాలూకా పిల్లలు చేస్తారనుకున్నది కాస్త స్కూల్ లెవెల్లో ఈరోజు స్కూల్ బ్యాగ్లో కూడా వెళ్ళిపోయింది అధ్యక్ష గంజాయి ప్యాకెట్. సో మేము ఇప్పుడు ఈ గంజాయి ఈ గంజా మత్తులోనే ఈ బ్లేడ్ బ్యాచ్ కూడా విచక్షణ కోల్పోయి అడ్డొచ్చిన వాళ్ళందరినీ కూడా ఇష్టానుసారంగా ఆ బ్లేడ్ తోని చేయటం, హర్ట్ చేయటం. అందులో భాగంగా ఇందాక గౌరవ సభ్యులు చెప్పినట్టుగా మన ఎలక్షన్ క్యాన్వాసింగ్ లో భాగంగా పవన్ కళ్యాణ్ గారు వెళ్ళేటప్పుడు పవన్ కళ్యాణ్ గారి మీద కూడా దాడి చేయటం బ్లేడ్ బ్యాచ్. అంటే వాళ్ళకు ఒక విచక్షణ కోల్పోయి ఇలాంటి వాళ్ళని హైయర్ చేసుకుంటారు అధ్యక్ష కొన్ని రాజకీయ పార్టీలు అసాంఘిక శక్తుల్ని. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గా ధ్యానచంద్ర హెచ్ఎం పదవి బాధ్యతలు స్వీకరించారు. విజయవాడ అభివృద్ధి కోసం, నగర సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని ఆయన వెల్లడించారు. వీఎంసీ కార్యాలయంలో గురువారం విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గా ధ్యానచంద్ర హెచ్ఎం పదవి బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు విభాగాధికారులు ఆయనకు పుష్పగుచ్చాలతో శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విజయవాడ మున్సిపల్ కమిషనర్ గా తాను బాధ్యతలు చేపట్టడం సంతోషంగా ఉందని తెలిపారు. విజయవాడ నగరాభివృద్ధి కోసం అహర్నిశలు కష్టపడతానని తెలిపారు. ముఖ్యంగా నగరంలో తాగునీటి కొరత లేకుండా చర్యలు చేపడతామని వివరించారు. నగరంలో పారిశుద్ధ్యం లోపం లేకుండా, సీజనల్ వ్యాధులు ప్రబలకుండా అనేక చర్యలు చేపట్టే విధంగా కార్యాచరణ చేస్తామని వెల్లడించారు. నగరాభివృద్ధిలో విజయవాడను ప్రప్రథమంగా నిలుపుతామని తెలియజేశారు. నమస్కారం అండి, నా పేరు ధ్యానచంద్ర. నేను ఈరోజు విజయవాడ మున్సిపల్ కమిషనర్గా జాయిన్ చేయడం జరిగింది. దీని ముందు నేను జాయింట్ కలెక్టర్ తిరుపతిగా పనిచేశాను. ఆల్మోస్ట్ ఒక 4.5 years బ్యాక్ నా ట్రైనింగ్ పీరియడ్ అయిన తర్వాత ఫస్ట్ పోస్టింగ్ నేను సబ్ కలెక్టర్ విజయవాడ చేశాను ఒక 2 years. సో కాబట్టి ఈరోజు మళ్ళీ విజయవాడ మున్సిపల్ కమిషనర్గా రావడం చాలా హ్యాపీగా ఉంది. సో రెండోది ఏంటంటే మనకి మున్సిపల్ కార్పొరేషన్ ఏరియా అనేది నాకు కొత్తది కాకపోయినా మన ఒక ఆఫీసర్ లైఫ్లో మున్సిపల్ కమిషనర్గా చేయడం అనేది చాలా ఒక మంచి అవకాశం అని నేను భావిస్తున్నాను. సో విజయవాడ మున్సిపల్ కమిషనర్గా ముఖ్యంగా నా ఫోకస్ వచ్చేసి శానిటేషన్ న్యాచురలీ. సో శానిటేషన్లో కూడా ఇప్పుడు దాకా మంచిగా జరిగింది.
ఇంకా వచ్చే రోజుల్లో కూడా మళ్ళీ ఇంకా మంచిగా చేయడానికి ఎంటైర్ కార్పొరేషన్ ఎఫర్ట్ పెడుతుంది అని నేను చెప్తున్నాను. అలాగనే చిన్న చిన్న గ్యాప్లు, చిన్న చిన్న ఏమైనా ఇంటర్వెన్షన్ మా వైపు నుంచి ఏమైనా లోతులు ఉన్నా కూడా కంటిన్యూస్ ఎఫర్ట్ పెడుతూ ఎంటైర్ ఏరియాలో మాకున్న 65 వార్డులో కూడా శానిటేషన్ పరంగా మనము నేషనల్ స్టాండర్డ్స్కి ఎఫర్ట్ పెట్టే అవకాశం కూడా మనము ఈరోజు తీసుకోవాలని అనుకుంటున్నాము. అలాగనే రెండోది ముఖ్యంగా నాకు డ్రింకింగ్ వాటర్ సప్లై అనేది మీరు అందరూ చూస్తున్నారు. చాలా కేసెస్ వస్తున్నాయి, డయేరియా కేసెస్. చిన్నగా డ్రింకింగ్ వాటరు అలాగే సీవేజ్ లైన్స్ మన ఏదైనా మిస్ మ్యాచ్ అయ్యి క్రిస్ క్రాస్ అయ్యి ఏదైనా కంటామినేట్ అయితే కూడా డ్రింకింగ్ వాటర్ సమస్యలు వస్తే స్పెషల్లీ చిన్నపిల్లలకి డయేరియా కేసెస్ వచ్చే ఛాన్స్ ఉంది. ఎనీవే డ్రింకింగ్ వాటర్ అనేది చాలా ముఖ్యం. ఇవి కూడా డ్రింకింగ్ వాటర్ విషయం పైన ఇంకా ఎక్కువ సరఫరా చేయడం కూడా ఆల్రెడీ 150 LPCD ఇస్తున్నాము. ఆంధ్రప్రదేశ్ శాసనసభలో శుక్రవారం ఆర్థిక శాఖపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేసింది. 2019 నుంచి 24 మధ్య 1,41,588 కోట్లు పెండింగ్ బిల్లులు ఉన్నట్లు గుర్తించారు. ఉద్యోగులు, కాంట్రాక్టర్ల పెండింగ్ బిల్లులు వేల కోట్లలో ఉన్నట్లు ప్రభుత్వం తేల్చింది. పెండింగ్ బిల్లుల్లో 93,000 కోట్లు CFMS లోకి అప్లోడ్ చేయలేదని ప్రభుత్వం పేర్కొంది. 48,000 కోట్ల మేర బిల్లులు అప్లోడ్ చేసినా చెల్లింపులు జరగలేదని తెలిపింది. నీటిపారుదల శాఖ పోలవరం బిల్లులు భారీగా పెండింగ్ లో ఉన్నట్లు వెల్లడించింది. వివిధ ప్రాజెక్టులకు చెందిన 19,324 కోట్ల మేర బకాయిలను గుర్తించారు. ఆర్థిక శాఖ మంత్రి 19,549 కోట్ల బిల్లులు పెండింగ్ లో ఉన్నట్లు పేర్కొంది. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖలో 14,000 కోట్లకు పైగా బకాయిలు ఉన్నట్లు పేర్కొంది. మున్సిపల్ శాఖలో 7,700 కోట్లకు పైగా బకాయిలను గుర్తించినట్లు పేర్కొంది. ఎమ్మెల్యే వెనిగండ్ల రాము, మంత్రి నారా లోకేష్ మధ్య అసెంబ్లీ లాబీలో ఆసక్తికర చర్చ సాగింది. అమెరికాలో నీకున్న పరిచయాలతో ఏపీకి కంపెనీలు తీసుకుని రావాలని నారా లోకేష్ ఆయనకు సూచించారు. యువతకు ఉద్యోగాలు ఇప్పించే బాధ్యతను తీసుకున్నావా అని లోకేష్ అడిగారు. తాను ఆ పని మీదే ఉన్నానని వెనిగండ్ల తెలిపారు. కొన్ని సంస్థలతో సంప్రదింపులు జరుపుతున్నట్లు వెల్లడించారు. అమెరికా సాఫ్ట్వేర్ సంస్థల ద్వారా ఉద్యోగాలు ఇప్పించాలన్నదే మన ప్రభుత్వ లక్ష్యమని లోకేష్ అన్నారు. పిల్లల్ని నేను పాదయాత్రలో కూడా కలుస్తాం జరిగింది. వాళ్ళ తల్లిదండ్రులు ప్రత్యేకంగా రాయలసీమలో ఎక్కువ ఉన్నారు. వాళ్ళ తల్లిదండ్రుల పిల్లలు తీసుకొచ్చి నాకు చూపిస్తాం జరిగింది. ఆదుకోవాలని కూడా ఆనాడు కోరటం జరిగింది. అంటే తల్లి తండ్రి ప్రేమ చాలా, వాళ్ళు ఎంత చూపిస్తారో మనందరం చూస్తాం. ఆ పిల్లల్ని మోసుకుంటూ వచ్చి కిలోమీటర్లు మోసుకుంటూ వచ్చి ఈ ప్రభుత్వం ఏర్పాటు చేసిన భవిత స్కూల్స్కి తీసుకెళ్తాం కానివ్వండి, వాళ్ళకి కావాల్సిన కేర్ ఇవన్నీ చేస్తాం కానివ్వండి, అవన్నీ నేను స్వయంగా చూశాను. చూస్తే రాష్ట్రంలో 679 భవిత సెంటర్లు అనేవి ఉన్నాయి అధ్యక్ష. 6 నుంచి 14 సంవత్సరాల వయసు కలిగిన పిల్లల్ని ఇక్కడ ఈ సెంటర్కి తీసుకెళ్తాం జరుగుతుంది. ప్రత్యేకంగా ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ ఇస్తాం, ఎస్కాట్ అలవెన్స్ ఇస్తున్నాం. గర్ల్ చైల్డ్కి ప్రత్యేకంగా అదనంగా స్టైపెండ్ ఇస్తాం. ఇంకా హోమ్ బేస్డ్ ఎడ్యుకేషన్ కూడా, అంటే ట్యూషన్లు ఆయన పెట్టుకోవాలంటే అదనంగా కూడా ప్రభుత్వం డబ్బులు ఇస్తుంది. కానీ నన్ను అడిగితే ఇది సరిపోదు. ఒక మాటలు నాకు చెప్తే ఇది సరిపోదు. ఆల్రెడీ వాళ్ళు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, సమాజంలో అనేక అవమానాలు పడుతున్నారు. చదవాలని తప్పన ఆ పిల్లల్లో ఉంటుంది. వాళ్ళది అధిగమించుకుని ఎలా వెళ్ళాలి దానిపైన కూడా మేము వాస్తవంగా చెప్పాలి నెల అయింది. నేను మంత్రి అయ్యి నిన్నటితో నెల అయింది. వాస్ట్ సబ్జెక్ట్. నేను కూడా అధికారులతో చర్చిస్తున్నాను. ఈ 1:10 ఎట్లా సాధ్యమవుతుంది అంటే యూనిట్. ఏపీలో టీడీపీ ప్రభుత్వం చేస్తున్న కక్షపూరిత రాజకీయాలను అరికట్టడానికి ఢిల్లీ వేదికగా జగనన్న సారథ్యంలో నిర్వహించిన ధర్నా విజయవంతమైందని మాజీ ఎంపీ మార్గాని భరత్ తెలిపారు. రాష్ట్రంలో చంద్రబాబు దుర్మార్గపు పాలన ఎలా ఉందో ప్రజలంతా అర్థం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. త్వరలో దేశ ప్రధానమంత్రిని కలిసి పరిస్థితి వివరిస్తామని చెప్పారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దాడులు పెరిగాయని, రాష్ట్రం రావణ కాష్టంగా మారిందని ఆరోపిస్తూ మాజీ ముఖ్యమంత్రి జగన్ ఢిల్లీలో ధర్నా చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ధర్నా అనంతరం ఢిల్లీ నుంచి గన్నవరం విమానాశ్రయానికి మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు చేరుకున్నారు. వీరికి వైసీపీ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీ మార్గాని భరత్ మీడియాతో మాట్లాడారు. ఏపీలో టీడీపీ ప్రభుత్వం చేస్తున్న కక్షపూరిత రాజకీయాలను అరికట్టడానికి ఢిల్లీ వేదికగా జగనన్న సారథ్యంలో ధర్నా నిర్వహించామని చెప్పారు. దేశ రాజధాని ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద ఏపీలో టీడీపీ ప్రభుత్వం చేస్తున్న అరాచకాలను ఫోటోలతో డిస్ప్లే చేసి నిరసన తెలియజేశామని చెప్పారు. అఖిలేష్ యాదవ్తో పాటు మరికొన్ని పార్టీలు మాకు మద్దతు తెలిపాయని, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు దుర్మార్గపు పాలన ఎలా ఉందో ప్రజలంతా అర్థం చేసుకోవాలని అన్నారు. త్వరలో దేశ ప్రధానమంత్రిని కలిసి పరిస్థితి వివరిస్తామని చెప్పారు. అనంతరం మాజీ మంత్రి మేరుక నాగార్జున మాట్లాడారు. టీడీపీ ప్రభుత్వం ఏర్పడి 45 రోజులు కాకుండానే అన్ని అరాచకాలు జరిగాయని, ఏపీలో రాష్ట్రపతి పాలన అవసరమని ఢిల్లీలో నిరసన తెలిపితే
అనేక పార్టీలు సంఘీభావం తెలియజేశాయని తెలిపారు. రాష్ట్రంలో ప్రజలను చంద్రబాబు భయభ్రాంతికి గురి చేస్తున్నాడని జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో నిర్వహించిన నిరసన కార్యక్రమం విజయవంతం అయిందని పేర్కొన్నారు. రాజధాని న్యూఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర చేసిన ప్రొటెస్ట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ తెలుగుదేశం ప్రభుత్వం ఏ రకంగా అయితే రావణ కాష్ట చేస్తా ఉన్నారో దాని గురించి జంతర్ మంతర్ లో వీడియోస్ డిస్ప్లే చేశాము, ఫొటోస్ డిస్ప్లే చేశాము, ఎన్ని రాజకీయ హత్యలు జరిగినాయి ఇవన్నీ అంశాల గురించి కూడా మాట్లాడడం జరిగింది. ప్రధానంగా ఏవైతే రాజకీయ పార్టీలు వచ్చి ఇక్కడ మద్దతు తెలిపారు, మీకు అఖిలేష్ యాదవ్ గారు కానీ, టిఎంసీ కానీ, శివసేన కానీ, ఈ పార్టీలన్నీ కూడా వచ్చి మద్దతు తెలపడం జరిగింది. అంటే చంద్రబాబు నాయుడు గారి యొక్క దుర్మార్గపు పాలన ఏ రకంగా ఉందో ఒక్కసారి ప్రజలందరినీ కూడా గమనించమని కోరుతా ఉన్నాం. ఖచ్చితంగా దేశ ప్రధానమంత్రి గారిని, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాని కూడా కలుస్తాము. అపాయింట్మెంట్స్ కూడా రిక్వెస్ట్ చేసాం. ఖచ్చితంగా అపాయింట్మెంట్స్ వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ కక్షపూరితమైన ఈ అంశాల గురించి ఇక్కడి నుంచైనా ఫుల్ స్టాప్ పెట్టమని ఢిల్లీ వేదికగా మరి జగన్ అన్న అక్కడికి వచ్చి గర్జించడం జరిగింది. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఏదైతే చంద్రబాబు నాయుడు గారికి తగిన గుణపాఠం తెలియపరుస్తారని భావిస్తాం. మీరంతా చూసుంటారు, దేశంలో ఒక రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడి 45 రోజులు అవకుండానే ఇన్ని అరాచకాలు జరుగుతూ ఉంటే ఢిల్లీ నడిబొడ్డున ఆంధ్రప్రదేశ్ జరుగుతున్నటువంటి అరాచకాలు, అకృత్యాలు, దారుణాలు జరుగుతూ ఉన్నాయి. తప్పకుండా రాష్ట్రపతి పాలన అవసరం అని చెప్పే ఉద్దేశంతో పెడితే రాష్ట్రంలో అనేక పార్టీల వాళ్ళు సంఘీభావం ప్రకటించినటువంటి పరిస్థితి. తద్వారా తప్పకుండా ఈ రాష్ట్రాన్ని సుఖశాంతులతో ప్రజలు ఉండాలనే ఆలోచనతోనే ఉండాలి, కానీ భయభ్రాంతులతో పరిపాలన చేయాలని చంద్రబాబు చూస్తా ఉన్నాడు. దానికి అడ్డుకట్టు వేయాలని చెప్పేసి ముక్త కంఠంతో అందరూ మాట్లాడటం జరిగింది. మా ప్రోగ్రాం బ్రహ్మాండం. ఇండియా కూటమితో పొత్తు కోసమే వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్ ఢిల్లీకి వెళ్లినట్లుగా ఉందని మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. ఢిల్లీ నుంచి అమరావతికి వచ్చిన జగన్ ఇక అసెంబ్లీకి రావాలని సూచించారు. అసెంబ్లీ వద్ద ఆయన గురువారం మీడియాతో మాట్లాడుతూ జగన్ ఢిల్లీ నుంచి అమరావతికి వచ్చారని, ఇక శాసనసభకు వస్తే బాగుంటుందని తెలిపారు. జగన్ ఢిల్లీ వేదికగా చెప్పిన రాజకీయ హత్యలకు సంబంధించిన వివరాలు సభలో పెట్టాలని అన్నారు. ఈ అంశంపై చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతలు లేవంటూ ఢిల్లీ రోడ్లపై గగ్గోలు పెట్టడం ఏమిటని ప్రశ్నించారు. అలాంటిదేమైనా ఉంటే అసెంబ్లీకి వచ్చి చర్చించాలని తెలిపారు. ఈ అంశంపై ఇవాళ శ్వేతపత్రం విడుదల చేస్తున్నామని చెప్పారు. అమరావతి రైల్వే మార్గ నిర్మాణానికి 2047 కోట్ల రూపాయలు భారత రైల్వే శాఖ కేటాయించిందని, 56 కిలోమీటర్ల రైల్వే మార్గాన్ని నిర్మించేందుకు డీటెయిల్ ప్రాజెక్టు రిపోర్టు సిద్ధం చేశామని, దీనికి నీతి ఆయోగ్ అనుమతులు కూడా వచ్చాయని విజయవాడ రైల్వే డీఆర్ఎం నరేంద్ర ఏ పాటిల్ తెలిపారు. అతి త్వరలో ఈ ప్రాజెక్టు ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఈ విషయమై డీఆర్ఎం కార్యాలయంలో విజయవాడ రైల్వే డీఆర్ఎం నరేంద్ర ఏ పాటిల్ మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో భాగంగా రైల్వే కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ 2 తెలుగు రాష్ట్రాల డీఆర్ఎంలతో వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడారు. అనంతరం డీఆర్ఎం మాట్లాడుతూ బడ్జెట్లో రాష్ట్రానికి అధిక ప్రాధాన్యత ఇచ్చారని తెలిపారు. 9,152 కోట్ల రూపాయలు రైల్వే అభివృద్ధి పనులకి కేటాయించారని, రైల్వే లైన్ల పూర్తి స్థాయిలో విద్యుదీకరణ, జనరల్ బోగీల తయారీకి, అమృత్ భారత్ పథకం అభివృద్ధి వంటి అంశాలకు అధిక ప్రాధాన్యత ఇచ్చారని తెలిపారు. విజయవాడ నుంచి గుంటూరు వరకు నిర్మిస్తున్న 3వ లైను పనులు చివరి దశకు వచ్చాయని, ఈ పనుల కోసం 500 కోట్లు కేటాయించినట్లు చెప్పారు. విజయవాడ డివిజన్కు సంబంధించిన అమృత్ భారత్ పథకంలో భాగంగా 23 రైల్వే స్టేషన్లను అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. విజయవాడ రైల్వే స్టేషన్ను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని, ఆగస్టు 10 నాటికి రాష్ట్రంలో అవసరమైన చోట ప్యాసింజర్ రైళ్లు అందుబాటులోకి తీసుకువస్తామని చెప్పారు. ఐఆర్టీసీ ఆధ్వర్యంలో 1000 వంటశాలల్ని భారత రైల్వే ఏర్పాటు చేయనుందని, వాటిలో విజయవాడ పరిధిలోని 27 వంటశాలలు కేటాయించారని వివరించారు. 2013 and 14. So we can clearly see that this budget is for infrastructure growth. There is an infusion of huge capital in infrastructure like railways. And this is all targeted for growth of railways, which was like 1,095 million ton freight during 2014-15 to achieve the goal of 3,000 million tons by 2030. Indian Railways in the current last financial year has achieved the highest total revenue receipts of 2,56,000 crores of rupees in 2023-24 and has generated a net revenue of
3,260 crores to supplement the capex. We have also achieved various milestones in infrastructure development. In the past 10 years, Indian Railways has commissioned 31,180 track kilometers. The pace of track laying has increased from 4 kilometers per day during 2014 and 15 to 14.54 kilometers per day in the year 23-24. During the last decade, 2014 to 2024, Indian Railways has electrified 41,655 route kilometers, as compared to earlier it was only 21,000 done till 2014. So almost double electrification has been done. In this year's budget, they have developed a new approach for infrastructure development. 3 economic corridors have been identified. పర్యావరణ పరిరక్షణ ముఖ్య ఉద్దేశంతో డూండి సేవా సమితి ఆధ్వర్యంలో 72 అడుగుల మహాగణపతి విగ్రహం ఏర్పాటు చేయడం హర్షణీయమని విజయవాడ పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాథ్ చిన్ని సతీమణి కేశినేని జానకి లక్ష్మి తెలిపారు. ఇదొక ఉత్సవంలో జరగటమే కాక ఒక సందేశాన్ని ఇస్తుందని తెలిపారు. నూతన ప్రభుత్వం ఏర్పాటైన సందర్భంగా రాష్ట్ర ప్రజలు ప్రతి పండుగను ఆనందోత్సవంతో జరుపుకోవాలనే ఉద్దేశంతోనే ఈ ఉత్సవాలకు అంకురార్పణ చేశామని చెప్పారు. డూండి గణేష సేవా సమితి ఆధ్వర్యంలో విజయవాడ పశ్చిమ నియోజకవర్గం లేబర్ కాలనీ సెంటర్ సితార జంక్షన్ లో 72 అడుగుల మట్టి గణపతి భారీ విగ్రహ ఏర్పాటుకు శంకుస్థాపన మహోత్సవం ఘనంగా నిర్వహించారు. విజయవాడ పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాథ్ చిన్ని సతీమణి కేశినేని జానకి లక్ష్మి తెలుగుదేశం పార్టీ ఉత్తరాంధ్ర ఇన్ఛార్జి మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్నలు ముఖ్య అతిథులుగా పాల్గొని 72 అడుగుల మట్టి వినాయకుని ప్రతిష్ఠించే ప్రదేశంలో నిర్వహించిన శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా కేశినేని శివనాథ్ చిన్ని సతీమణి జానకి లక్ష్మి మాట్లాడారు. డూండి సేవా సమితి ఆధ్వర్యంలో పర్యావరణ పరిరక్షణ ముఖ్య ఉద్దేశంతో ఏర్పాటు చేస్తున్న 72 అడుగుల మహాగణపతి విగ్రహం రాష్ట్ర ప్రజలకి చక్కటి సందేశాన్ని అందిస్తుందని తెలిపారు. నూతన ప్రభుత్వం ఏర్పాటైన సందర్భంగా రాష్ట్ర ప్రజలు ప్రతి పండుగను ఆనందోత్సవంతో జరుపుకోవాలనే ఉద్దేశంతోనే ఈ ఉత్సవాలకు అంకురార్పణ చేశామని తెలిపారు. వినాయక చవితి మట్టి ప్రతిమల్ని వాడి పర్యావరణాన్ని కాపాడుకోవాలని ఆమె కోరారు. అనంతరం బుద్దా వెంకన్న మాట్లాడుతూ విజయవాడలోనే కాక రాష్ట్ర వ్యాప్తంగా ప్రకృతి పర్యావరణ పరిరక్షణ ముఖ్య ఉద్దేశంతో 72 అడుగుల మట్టి గణపతి విగ్రహాన్ని ఏర్పాటు చేయడం శుభపరిణామమని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో రాష్ట్ర ప్రజలు పండుగలు చేసుకోవటం మర్చిపోయారని నూతన ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి రాష్ట్ర ప్రజల బాగోగులు చూడటమే ప్రధాన ఎజెండాగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని తెలిపారు. మన సంస్కృతి సాంప్రదాయాలను పరిరక్షించడం కూడా రాజకీయ పార్టీలుగా తమపై బాధ్యత ఉందని తెలియజేశారు. రాష్ట్రంలోని ప్రతిష్టాత్మకంగా నిర్వహించే డూండి సేవా సమితి వినాయక ఉత్సవాలు విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో జరగడం అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు. అనంతరం డూండి సేవా సమితి నిర్వాహకులు తెలుగుదేశం పార్టీ వాణిజ్య విభాగం రాష్ట్ర అధ్యక్షులు డూండి రాకేష్ మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా గతంలో నిర్వహించిన డూండి గణేష సేవా సమితి భారీ మట్టి గణపతి విగ్రహ ఉత్సవాల కార్యక్రమాలను ఈ ఏడాది ప్రతిష్టాత్మకంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు ప్రభుత్వ సహాయంతో చేస్తున్నట్లు తెలిపారు. గతంలో కూడా ఈ ఉత్సవాలు నిర్వహించామని గుర్తు చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తాము చేస్తున్న ఉత్సవాల్లో పాల్గొంటారని తెలిపారు. ఈ కార్యక్రమానికి విజయవాడ నగరానికి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులు, భారతీయ జనతా పార్టీ నాయకులు, పలువురు ఆర్యవైశ్య ప్రముఖులు పాల్గొన్నారు. ఇక్కడ పర్యావరణ పరిరక్షణ కొరకు ఇక్కడ 72 అడుగుల వినాయకుడిని పెట్టడం జరిగిందండి. మట్టి వినాయకుడు కాబట్టి పర్యావరణం రక్షిస్తుందని, అలాగే మనం అందరం చాలా హ్యాపీగా వినాయకుడి కోసం ఇవన్నీ చేయటం జరిగిందండి. గత ప్రభుత్వంలో అవన్నీ నాశనం అవ్వటం జరిగింది. మళ్ళీ మనం అందరం ఆనందంగా మళ్ళీ వినాయకుడిని నిలబెట్టడం జరిగింది. అందుకని అంటే ఎంపీ గారు ఢిల్లీలో ఉన్న సందర్భమున నేను వచ్చి ఇది హాజరవ్వటం జరిగిందండి. నాకు కూడా చాలా ఆనందంగా ఉందండి దీంట్లో పాల్గొనటం. వినాయకుడి యొక్క వినాయక చవితి వేడుక ప్రతి ఇంట్లో కూడా దేశవ్యాప్తంగా అంగరంగ వైభవంగా జరుపుకోవడం మనం చూస్తూ ఉన్నాం. అందులో భాగంగా ప్రతి ఏటా కూడా పర్యావరణ పరిరక్షణలో భాగంగా మట్టి వినాయకుడిని అద్భుతంగా తయారు చేసి దాదాపు 72 అడుగులు వినాయకుడిని ఇక్కడ మట్టితోని తయారు చేస్తామని చెప్పి ఈ యొక్క కమిటీ సభ్యులు డూండి రాకేష్ మిత్రబృందం చెప్తా ఉన్నారు. చాలా అద్భుతం. మొన్నటి వరకు సెంట్రల్ నియోజకవర్గంలో అయితే సిటీలో ఇతర ప్రాంతాల్లో చేస్తున్నటువంటి ఈ యొక్క కార్యక్రమం ఈరోజు విజయవాడ వెస్ట్లో కూడా నిర్వహించడం
చాలా ఆనందదాయకమైన విషయం. ఈ యొక్క కార్యక్రమం అద్భుతంగా జరగాలి. ఎక్కడైతే వినాయకుడిని పూజించబడి పడతా ఉన్నారో అక్కడే నిమజ్జన కార్యక్రమం కూడా అద్భుతంగా వైభవంగా వందలాది వేలాది మంది భక్తుల మధ్య ఈ యొక్క కార్యక్రమం జరగడం కూడా సంతోషదాయకమైనటువంటి విషయం. విఘ్నాలు తొలగించేటువంటి వినాయకుడి యొక్క చవితి వేడుకలు 10 రోజుల పాటు 9 రోజుల పాటు జరిగేటువంటి కార్యక్రమాలు వేలాది మందిగా భక్తులు వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేసి వినాయకుడి యొక్క ఆశీర్వాదం పొందాలి. కమిటీ సభ్యులంతా కూడా అద్భుతంగా నిర్వహించి వారి అందరికీ కూడా సపోర్ట్ చేయడానికి ఇక్కడ శాసనసభ్యులు సుజనా చౌదరి గారు కూడా తప్పకుండా వారికి అండగా ఉండి వారికి కావాల్సినటువంటి వసతి సౌకర్యాలు కల్పించడంలోని వారు కూడా పాత్రలు అవుతారని చెప్పి తెలియజేసుకుంటూ ఈ యొక్క వేడుకలను విజయవాడ నగర వ్యాప్తంగా ఉన్నటువంటి అందరూ కూడా వచ్చి వీక్షించాలి. విజయవాడలో గత 10 సంవత్సరాలుగా దాదాపు పెట్టడమే కాకుండా పర్యావరణాన్ని రక్షించే విధంగా, పర్యావరణాన్ని కాపాడే విధంగా ఏంటంటే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో చేసా, ఇంకో వాటితో చేసి ఊరేగించి ట్రాఫిక్కి అడ్డం, ప్రజలకి ఇబ్బంది పెట్టడం, ఇవన్నీ రకరకాల కార్యక్రమాలు ఉన్నాయి. ఇవన్నిటికీ భిన్నంగా ఒక డూండి వినాయకుడిని స్థాపించి ఏ స్థలంలో అయితే మట్టితో స్థాపిస్తారో అదే స్థలంలో వినాయకుడి నిమజ్జనం అంటే వాటర్తో చేసి ఆ మట్టిని తలా కొద్దిగా ఇంటికి తీసుకెళ్ళి మన తులసి మొక్కలో వేసి, అంటే నిజంగా ఇది చాలా భక్తి శ్రద్ధలతో ఒక వినాయకుడిని మనం ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో చేయడం తప్పు. ఆ వినాయకుడిని తీసుకెళ్ళి నదిలో కలపడం తప్పు. ఆ నదిలో నీళ్ళు మనమే తాగుతాం, మన అనారోగ్యం. ఇవన్నిటిని ఆలోచించి ఈ మంచి కార్యక్రమం, ఆ కార్యక్రమం కూడా ఒకే ఒక కమ్యూనిటీ, అది కూడా వైశ్య కమ్యూనిటీ వాళ్ళు ఈ కార్యక్రమాన్ని తీసుకొని రాష్ట్రానికే కాదు భారతదేశానికే ఒక ఆదర్శం. వినాయకుడికి పూజలు చేయాలి, వినాయక చవితులు చేయాలి, మనకి మొదట వచ్చే పండగ వినాయకుడి పండగ చేయాలి. కానీ చేసే పద్ధతి ఇది, దేవుణ్ణి కొలిచే పద్ధతి ఇది. ఈ రకంగా మనం దేవుణ్ణి కొలిస్తే మనకే బాగుంటుంది, మన ఆరోగ్యాలు బాగుంటాయి. అలాగే దేవుడికి కూడా దేవుడు మట్టి గణేష సేవా సమితి ఆధ్వర్యంలో గతంలో అంగరంగ వైభవంగా ఈ యొక్క గణేష్ ఉత్సవాలు చేసాం, మీ అందరికీ తెలిసిందే. ముఖ్యంగా ఇక్కడ ఏంటంటే మట్టితోనే ఈ యొక్క వినాయకుడిని చేయడం జరుగుతూ ఉంది. అంటే మనం భక్తితో దేవుణ్ణి పూజించుకోవడం కాకుండా అలాగే పర్యావరణాన్ని హాని చేయకుండా అందరికీ మనం ఒక మార్గదర్శకంగా అంటే 10 మందికి ఈ యొక్క కాన్సెప్ట్ని మనం అడ్వైజ్ చేస్తూ అందరూ మట్టి గణపతుల్ని పూజించాలని చెప్పి ఒక మెసేజ్ ఇస్తూ ఈ యొక్క పూజా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ఈరోజు భూమి పూజ చేయడం జరిగింది. ఈ సంవత్సరం 72 అడుగుల మట్టి గణపతిని మనం తయారు చేస్తున్నాం. అలాగే ఇక్కడ ప్రతిరోజు ఎన్నో రకాలైనటువంటి హోమాలు, పూజలు, అలాగే కొన్ని అందరు భక్తులను ఇన్వాల్వ్ చేస్తూ చేయడం జరుగుతుంది. కానీ ఈ సంవత్సరం చాలా పెద్ద గ్రౌండ్ ఉంది. ఇక్కడ దాదాపు 10,000 మంది ఒకేసారి అటెండ్ అయినా సరే దానికి తగినటువంటి ఏర్పాట్లు చేయడానికి మాకు అనుకూలంగా మంచి గ్రౌండ్ దొరికింది. ఈ సందర్భంగా గవర్నమెంట్ వారు, మన ప్రభుత్వం కూడా ఇచ్చిన పిలుపు ఏంటంటే మట్టి గణపతులు పూజించమంది. అదే మేము కూడా పాటిస్తూ ఈ యొక్క పర్యావరణానికి ఎటువంటి హాని లేకుండా. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. శాంతి భద్రతలపై అసెంబ్లీలో శ్వేతపత్రం విడుదల చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు. మొత్తం 5 అంశాలుగా శ్వేతపత్రాన్ని విభజించామని వెల్లడి. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని శాంతి భద్రతల్ని కాపాడామని వ్యాఖ్య. గన్నవరం ఎయిర్పోర్టు అభివృద్ధి పనులు వేగవంతం చేయాలని లోక్సభలో కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడిని కోరిన ఎంపీ వల్లభనేని బాలశౌరి. దీనిపై సానుకూలంగా స్పందించిన మంత్రి రామ్మోహన్ నాయుడు త్వరితగతిన పెండింగ్ పనులు పూర్తి చేస్తామని వెల్లడి. ఢిల్లీలో మాజీ సీఎం జగన్ చేపట్టిన నిరసనపై స్పందించిన హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత. నిజంగా బాధితులు అంతా వైసీపీ వాళ్లే అయితే వారి కుటుంబాలను జగన్ ఎందుకు పరామర్శించలేదని నిలదీత. విజయవాడ మున్సిపల్ కమిషనర్ గా పదవి బాధ్యతలు చేపట్టిన ధ్యానచంద్ర. పలువురు అధికారులు శుభాకాంక్షలు తెలిపిన వైనం. విజయవాడ అభివృద్ధి కోసం, నగర సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.